ఇల్లందు జగదాంబ సెంటర్లోని విజయలక్ష్మి గారింటికి అయితే వచ్చామండి. నా కోసం ముద్ద శంకు పూల మొక్కలు అయితే కలెక్ట్ చేస్తున్నారు. మరి మీరు కూడా ఈ వీడియోలో ఎలాంటి మొక్కలు ఉన్నాయి ఏమిటి అనేది విజయలక్ష్మి గారి గార్డెన్ టూర్లో చూసేయండి. చాలా బాగుంది ఫ్లవర్ అయితే. ముద్ద శంకులో 4 రకాలు ఉన్నాయండి. ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి. ఒక మొక్కకే ఫ్లవర్స్ లేవు, ఇవి విత్తనాలు రావడం వల్ల. ఈ గార్డెన్ అంతా కూడా మీరు గమనించినట్లయితే మొత్తం కూడా వేస్ట్ మెటీరియల్ తోటే గార్డెన్ అయితే తయారు చేసుకున్నారు. చాలా బాగా పూయిస్తున్నారు పువ్వులన్నీ. జినియా అయితే పెద్ద పెద్ద పువ్వులు, అవి కూడా 4-5 కలర్స్లో ఉన్నాయండి. ఇంకా సీతమ్మ వారి జడబంతి, ఇంకా చాలా రకాల పూల మొక్కలు ఉన్నాయండి. అవన్నీ ఏంటో చూసేద్దాం రండి. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు పెరట్లో ప్యారడైస్. నా పేరు నాగలక్ష్మి. ఈరోజు మా విజయలక్ష్మి గారి ఇంటికి వచ్చామండి. మా స్వీట్ ఈజీ ఫ్రెండ్. హాయ్ అండి. హాయ్ అండి. బాగున్నారా? బాగున్నా అండి. మీ గార్డెన్ అయితే చాలా బాగుందండి. థ్యాంక్ యూ అండి. మా పెరట్లో ప్యారడైస్ వ్యూవర్స్కి పరిచయం చేస్తాను. మీరు ఎలా నాటారు ఏంటి అన్ని వివరంగా చూపించండి మాకు. ఓకే అండి. ఓకే, సూపర్ ఉంది ఫ్లవర్. 4 అండి. 4 వచ్చాయి. ఇంకా స్కై బ్లూ కూడా బాగుంటది, కానీ అవి కాయలు ఎక్కువ అయ్యేసరికి పువ్వులు లేవు. లేకపోతే బాగా వస్తాయి పువ్వులు దానికి. స్కై బ్లూలో ఉంటది. స్కై బ్లూ ఎన్ని కాయలు ఉన్నాయి, అందుకే పువ్వులు తగ్గాయి. అన్ని కాయలే, పువ్వులు తగ్గాయి. ఉందండి పువ్వు? లేదండి, ఇప్పుడు పువ్వు ఈ కలర్ వచ్చేసింది. అంటే ఇది అంటే వైట్ ఇట్లా ఉన్నాయి, కాకపోతే కలర్ షేడ్ అయిపోయి ఉన్నాయి ఇవి. అంటే బలం తక్కువయ్యి ఎండ కూడా చలి ఎక్కువైంది. ఇది ఒక వాతావరణం సరిగా లేక అలా వచ్చింది ఇది. విజయలక్ష్మి గారి గార్డెన్ అయితే చాలా బాగుందండి. ఒక లుక్ వేసాయండి. ఎంత చక్కగా అమర్చుకున్నారో, నీట్గా మధ్యలో దారించుకున్నారు. అటు ఇటు చక్కగా మొక్కలైతే చాలా బాగా అమర్చుకున్నారండి. ఇంకా మా కబుర్లు కూడా ఇవి జడబంతిలో ఎల్లో కలరు ఇంకా ఆరెంజ్ కలర్ కూడా వేసాను. చిన్నగా ఉన్నాయి మొక్కలు. ఇంకా ఇలాగే మీలాగే ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేస్తుంటారండి. నాకు పరిచయం అయ్యి ఈ మధ్యనే అందరూ షేర్ చేస్తున్నారు. ఇంకా ఈ పరిచయాల వల్ల మనకి ఇంకా సిటీజీ గ్రూప్ వాళ్ళు కూడా చాలా మనకి హెల్ప్ చేస్తున్నారండి. అసలు మొన్న నేను మిస్ అయ్యానండి అది సిటీజీ గ్రూప్ కి. ఆ రోజు చాలా బాగా జరిగింది. ఇంట్లో ఫంక్షన్ ఉండే, లేకపోతే రావాలని ఉండే. చాలా అసలు చాలా చాలా సూపర్ గా చేశారండి. చాలా బాగా ఎంజాయ్ చేసామండి మేమైతే. ఉదయం నుంచి బ్రహ్మకమలం ఆకులు ఫ్రెండ్స్ పంపించారండి. పంపిస్తే ఇది వేర్లు రావటం కోసం ఇలా పెట్టాను. ఇవి ఆకులున్నా వచ్చేస్తాయండి. చాలా బాగా వచ్చింది. ఇవన్నీ రూటింగ్స్ వచ్చిన తర్వాత మనం వేరే పార్ట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. అలా అన్నమాట. విజయలక్ష్మి గారి గార్డెన్ లో చాలా మొక్కలు ఉన్నాయండి. ఇది వాయిలాక్ అండి. నిర్గుండి తైలం చేస్తాను నేను. దీంతో నొప్పులకి చాలా బాగా పనిచేస్తుందండి. మనం ఎక్కడికో వెళ్ళి వెతికి తెచ్చుకునే కంటే ఇలా ఒక్కొక్క డబ్బాలో వేసేస్తే మనకి యూజ్ అవుతుంది. చాలా హెర్బల్ ప్లాంట్ అనమాట. ఇంకా నీళ్ళల్లో ఈ ఆకులు వేసుకొని మరగబెట్టి నొప్పులకి మనం స్నానం చేస్తే చాలా మంచిది. మన ఇది వరకు అమ్మమ్మల కాలంలో ఇవి వేడి నీళ్ళలో వేసి బాలెంతలకి పోసేవాళ్ళు ఈ నీళ్ళు. ఇదండి. ఇంకా ఇది కాగడాలండి. కాగడాలు ఇంకా దీంట్లోనే వైటేనండి. సరస్వతి ప్లాంట్ ఇది ఇప్పుడే చిగురు వస్తుందండి. అది సరస్వతి అంటే ఎండలకి పోయినాయి, ఇప్పుడే వస్తున్నాయి అవి. అలా అనమాట. ఇది మారేడండి. ఇది చుక్కమల్లె రెడ్ కలర్ అంటారు కదా, అవి వేసానండి. ఇది కూడా అదే చుక్కమల్లె కొమ్మలతో పెట్టాను. ఇది ఆకులు చాలా రెడ్గా వచ్చాయి. ఇదేమో సింధూరం ప్లాంట్ అండి. ఇంట్లో ఉంటే మంచిదన్నారని కుండీలో అలా వేసాను. ఇవి చాలా పెద్దగా అవుతాయి, నేలలో అవుతాయండి. ఇందులో వేసుకుంటే మనకు ఓన్లీ మొక్క ఇంట్లో పవిత్ర మొక్క లాగా ఉంటుంది. ఇది స్ట్రాబెర్రీ అండి. సిటీజీలో తీసుకున్నది. ఇంకా ఇవి ఎల్లో వైలెట్ కలర్ లో వస్తాయండి. ఇవి వైలెట్ కలర్ ఫ్లవర్స్ వస్తాయి. పూజకి అలా వాడతాం అనమాట. ఇది
కొంచెం బాగుంటాయండి. ఇది తెలియదండి దానంతట అదే, అది డిసెంబర్ పూల్ లాగానే వస్తున్నాయండి, కానీ నేను వేయలేదు. అది ఇప్పుడు అది ఇచ్చాను కదా, అలాంటిదే. అదేమో వైలెట్, ఇదేమో రెడ్ వచ్చింది. అది కలర్ బాగుంటుంది. ఇదేమో కాసరి దుంపలు అక్కడ తీసుకున్నానండి, సిటీజీ గ్రూప్లో తీసుకున్నానండి. అన్నీ అక్కడొకటి పెట్టాను పాట్లో. ఇంకా ఇప్పుడిప్పుడే చిన్నగా కొమ్మలు వస్తుంది. ఇంక ఇది కరివేపాకు. ఇది సెంటు మల్లె అండి. సెంటు మల్లె అలా ఫ్రెండ్స్కి ఇవ్వటం కోసం అలా వేసి ఉంచాను గ్లాస్లో పెట్టి. సెంటు మల్లె, మైసూరు మల్లె అని కూడా అంటారు. ఇది అలా టెంపుల్ ట్రీ అంటారు. మారేడు. ఇవి అన్ని రకాల చామంతులు ఇందులోనే ఉన్నాయి. చిట్టి చామంతి, ఇంకా ఇవి చిట్టి చామంతి మొగ్గలు వస్తాయి. ఇవి అన్ని కలర్స్. ఇది ఎల్లో కలర్ అండి, ఎల్లో కలర్. ఇవేమో అన్ని కలర్స్ అన్నమాట. అన్ని కలర్స్ కలిపి ఇందులోనే పెట్టాను. ఇందులో వాటర్ ప్లాంట్ ఉందండి. వాటర్ ప్లాంట్ లిల్లీ ఇది ఇచ్చారండి అక్కడ సిటీజీ గ్రూప్ లో. ఆ రోజు చామంతులు తీసుకున్నప్పుడు డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు ఫ్రీగా ఇచ్చారు. ఇది కలువ పూలు, కలువ మొక్కలు, వాటర్ లిల్లీస్. ఇంకా ఇక్కడ చెంగల్వ పువ్వులు అంటారు కదండి. చెంగల్వ పూలు శ్రీకృష్ణుడికి ఇష్టం కదా, ఆ మొక్క ఉన్నదండి. కానీ ఇది ఇంకా పువ్వులు కొంచెం మబ్బులు పడ్డప్పుడు, వర్షాలప్పుడు బాగా వస్తాయండి ఇవి. చెంగల్వ ఈ బల్బ్స్ ఉంటాయి వీటికి. ఇవి అక్కడొక్కడక్కడ నాటాను టబ్లో. ఇంకా ఇక్కడంతా టమాటా టమాటా వేసాను. ఇది మనకి ఇక్కడ వాళ్ళు ఇచ్చారండి, హరితహారంలో ఇచ్చారు. ఇస్తే చాలా ఒక 2-3 years అవుతున్నదండి. ఇది ఏం చేశాను, వేరే కుండీలో ఇట్లాగే పెట్టేస్తే వేర్లు వచ్చి అందులో అదొక మొక్క అయింది, మళ్ళీ ఇదొక మొక్క అయింది. 2 ప్లాంట్స్ అయినాయి ఇవి. చాలా ఇవి కూడా చామంతులే అండి అన్నీ. చెర్రీ టమాటోస్. ఇంకా ఇదే నేను అన్నది ఎల్లో కలరు జడబంతి అన్నాను కదా, అది గోల్డెన్ కలర్లో వస్తుందండి, షైనింగ్గా. చాలా షైనింగ్గా ఉంది. అది పెద్దగా అవుతే మాత్రం చాలా గుత్తిలాగా అవుతుందండి. చాలా బాగా వస్తుంది. చాలా ఉంటాయి. అవును తోటకూర, రెడ్ తోటకూర. ఇక్కడే ఇంకా ద్రాక్ష మొక్క కూడా ఉందండి. ఇంకా ఇది గ్రేప్స్. ఇది ఆంధ్రాలో అప్పుడు తీసుకొచ్చాను. ఇక్కడ బయట అండి, బయట అండి. ఇంకా అదేంటి, ఇది నువ్వుల మొక్క అండి. ఇది నువ్వులు మనము ఆ రోజు పెద్దలకి సమర్పించేటప్పుడు అలా పడినాయండి, పడి అట్లా కాయలు వచ్చేసినాయి. అవి కొంచెము అవి టైంకి తర్వాత అరేంజ్ చేద్దామని అలా పెట్టాను. ఇంకా ఇవి దొండపాదులు కూడా ఇందులోనే ఉన్నాయండి, వీటిలోనే పెట్టారు. అంటే ప్రస్తుతము అట్లా టెంపరవరీ కోసం అట్లా. ఇది దొండపాది ఇట్లా 1 fence దొండపాది అట్లా అర్లించారా? అరేంజ్ చేశానండి ఇట్లా దీనికి, అంటే దీనికి అల్లుకుంటుందని అలా చేశాను మామూలుగా కర్రలకి. ఇది మునగ చెట్టు కానీ ఇంకా బాగానే పిందెలు బాగానే పడ్డట్టున్నాయి, కానీ పిందెలు పడుతుంది, పూత వస్తుంది. అవును, ఇవన్నీ పూత. ఇది కాదు, ఇది పూత. ఎప్పటికప్పుడు కోసేస్తూనే ఉంటాం కాయలు. ఇదేమో గంధం కలర్ మందారం. మొగ్గలు అయితే చాలా ఉన్నాయండి, బాగున్నాయి మొగ్గలు. ఇవి జినియా అంటారు కదా? జినియా అండి. జినియాలో చాలా కలర్స్ వచ్చాయండి. ఇది ఒక కలరు, ఇది ఒక కలర్. చాలా బాగుందండి, చాలా బాగుంటుంది ముద్ద. ఇది ఒక కలరు, అక్కడ రెడ్ కూడా ఉన్నాయి కదా. ఇంకా ఇక్కడ రెడ్ కలర్ ఉందండి. ఈ కలర్ కూడా బాగుంటుంది.
జినియా. అవునండి, బాగుంది. ఈ కలర్ కూడా బాగుంటుందండి, రెడ్ కలర్ చాలా బాగుందండి. ఇదేమో డార్క్ అంటే ఒకే చెట్టుకి కొంచెం అలా వచ్చిందండి, ఇదే కొమ్మకి అలా వచ్చింది. మిగతా అన్నీ బాగానే వచ్చినాయి. అవి అంటే చిన్న కుండీలో పెట్టాను కదా, అది అలా అయిందేమో అనుకుంటున్నా. చాలా బాగా పెరిగింది. ఇది కూడా ఎల్లో కలర్ కూడా ఉన్నాయి, కానీ ఇప్పుడే విత్తనాలు అవుతున్నాయి. ఇంకా అయితే బంతి పూలాగే ఉందండి, సీడ్స్ కోసం వదిలానండి. ఇది మొత్తం ఇవన్నీ సీడ్స్ అవ్వాలని అట్లాగే చెట్టు మీద ఉంచాను తెంపకుండా. బాగుందండి. పూలు అయితే చాలా బాగున్నాయి. ఇంకా 4 o'clock 2-3 కలర్స్ ఉన్నాయండి. ఈ పింక్ కలర్ ఒకటి, ఎల్లో కలర్ ఒకటి. ఇంకా ఇక్కడ ఎల్లో కలర్ ఎల్లో చూసారా అన్నమాట. చెమ్మకాయ చెట్టు అండి, అది కింది అదిగో అది ఇదా చెమ్మకాయ చెట్టు, బుష్ వెరైటీ. విత్తనాలు వస్తే ఉంచండి. ఇవైతే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. శంకు పూలు అయితే చాలా బాగున్నాయండి. ఇవి కూడా ఇదొక కలర్, జినియాలో ముద్ద జినియా బాలే ఉన్నాయి, చాలా బాగున్నాయండి. ఇదేమో రెక్క, ఇదేమో నందివర్ధనం. అన్ని ప్లేస్లో అన్ని పూల మొక్కలన్నీ చాలా చక్కగా అరేంజ్ చేశారు, చాలా బాగున్నాయండి. థ్యాంక్ యూ అండి. దీంట్లోనే ముద్ద ఉంది, ఇదేమో సింగిల్ పెట్టు. అవునండి, చాలా బాగుందండి. అవునండి. ఇందులో ఇంకా ఇది సింగిల్ పెట్లు, ఇంకొకటి సేమ్ వస్తుంది మల్టీపెట్లు. అది పూయలేదు కానీ ఇది కాయలు ఉన్నాయి కదండి, ఎక్కువ చెట్టు నిండా కాయలు అయ్యేసరికి ఆగిపోయినాయి, పువ్వులు ఆగిపోయినాయి అనమాట. తెల్ల ఉసిరి అంటారు కదా, అవి అన్నమాట. ఇవి తెల్ల ఉసిరి ఇలా ఉంటాయి అనమాట. వీటి విత్తనాలు వేస్తే కూడా మొక్కలు వస్తాయండి. పల్లెటూళ్ళల్లో ఓపెన్ ప్లేస్లో పాములు రాకుండా ఈ మొక్కల్ని పెంచుతారు కదా, వీటిని సీడ్స్ వేయచ్చు. వీటిని ఇవ్వండి. ఇంకా ఓకే, అక్కడ ఓపెన్ ప్లేస్ ఉంటే అక్కడ పెడుతున్నాను మొక్కలన్నీ, గార్డెనింగ్ చేద్దామని. ఎంత ప్లేస్లో అండి? ఒక 150 ఉంటుందండి. అక్కడ నేలలో పెట్టేస్తున్నారు? నేలలో పెడుతున్నాను. అది విలేజ్ కదండి, అన్నీ మనకి అందుబాటులో ఉంటాయి. పశువుల పేడ అవి ఇవి అన్నీ పని వాళ్ళు కూడా దొరుకుతారు. అసలు మొక్కలు పెద్ద పెరిగితే అందరికీ విత్తనాలు షేర్ చేద్దామని నా ఆలోచన. మీ ఛానల్ పేరు కూడా చెప్పండి. విఎల్ మై హోమ్ అండి. ఓకే అండి, నాది. థ్యాంక్ యూ అండి. అందరికీ ధన్యవాదాలండి. మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అందరు చూడండి, ఫస్ట్ నచ్చితే లైక్ చేయండి, తర్వాత కామెంట్ చేయండి, తర్వాత నేను షేర్ చేస్తాను మీకు సీడ్స్. అందరికీ ఏం కావాలన్నా నా ఛానల్లో కూడా మీకు షేర్ చేస్తాను అందరికీ. అలాగే మా ఫ్రెండ్ నాగలక్ష్మి గారి పెరట్లో ప్యారడైజ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ గార్డెన్ చాలా బాగుందండి. థ్యాంక్ యూ అండి. పూల మొక్కలు అన్నీ చాలా బాగా పెంచుతున్నారు. అవును, అసలుకి చూస్తుంటే ఎంత అందంగా ఉన్నాయో పువ్వులన్నీ కూడా చాలా బాగా పెంచుతున్నారు. థ్యాంక్ యూ అండి. మరి ఈ వీడియో నచ్చిందా అండి? ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ ద్వారా కామెంట్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.